సో ఆ విధంగా మనం నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఈ విధంగా ట్రాన్స్వర్స్ వైబ్రేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా వచ్చినప్పుడు సో నేనేం చెప్పాను, ఆరిజిన్ నుండి తీసుకోమని చెప్పాను. ఆరిజిన్ నుండి రిఫరెన్స్ లైన్ తీసుకున్నట్టయితే నువ్వు ఆరిజిన్ నుండి రిఫరెన్స్ లైన్ తీసుకున్నట్లయితే అందులో ఒక చిన్న పార్ట్ని కన్సిడర్ చేశాను. సో ఆ చిన్న పార్ట్ ఏంటంటే పీక్యూ అనే పార్ట్, అది కూడా చెప్పాను. ఆ పీక్యూ ఎంత లెంత్ ఉంటుందంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో డిఎక్స్ లెంత్ ఉంటుంది ఆ పీక్యూ అనేది. సో ఇప్పుడు ఇందు నుండి ఏంటని చెప్పొచ్చు, పి అనేది ఎక్స్ దూరంలో ఉందని చెప్తాం. అదేవిధంగా క్యూ అనేది ఎక్స్ ప్లస్ డిఎక్స్ దూరంలో ఉందని చెప్తాం. సో ఇప్పుడు పి దగ్గర టెన్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, క్యూ దగ్గర టెన్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అయితే ఆ పీక్యూ పార్ట్ని మాత్రమే అనాలిసిస్ కానీ తీసుకుంటే, పీక్యూ పార్ట్ని మాత్రమే అనాలిసిస్ కానీ తీసుకున్నట్లయితే అది ఈ విధంగా ఉంటుంది. పీక్యూ పార్ట్ని మాత్రం అనాలిసిస్ తీసుకుంటే సో ఇప్పుడు ఏటవుతుంది, పి అనేది ఇక్కడ ఉంది, క్యూ అనేది ఇక్కడ ఉంది, ఇదంతా డిఎక్స్ అవుతుంది. పి దగ్గర టెన్షనల్ ఫోర్స్ కానీ నువ్వు చూసుకున్నట్లయితే ముందుగా పి దగ్గర టెన్షనల్ ఫోర్స్ ఓకే, పి దగ్గర టెన్షనల్ ఫోర్స్ కానీ చూసుకున్నట్లయితే అదే డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు అదే ఆ డైరెక్షన్లో ఉంది అంటే నువ్వు అక్కడ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయి. అది ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసావు అనుకో, అది టీటా డైరెక్షన్లో ఉంటుంది, అది టీటా డైరెక్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటవుతుందంటే అది టీటా డైరెక్షన్లో ఉంటుంది. తర్వాత ఇంకేంటి, క్యూ దగ్గర ఒక లైన్ టెన్షనల్ ఫోర్స్ డ్రా చేస్తే అది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటవుతుందంటే టీటా డైరెక్షన్, సో దట్ మీన్స్ టీటా డైరెక్షన్ కాబట్టి టెన్షనల్ ఫోర్స్ ఈ విధంగా ఉంటుంది పీ దగ్గరది. సో అది ఎక్స్ యాక్సిస్తో టీటా డిగ్రీస్ చేస్తే ఇప్పుడు అదే విధంగా టెన్షనల్ ఫోర్స్ అనేది ఎక్కడ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఇంకొక లైన్ డ్రా చేస్తే అక్కడ డీటీటా ఉంటుంది. సో ఇది టెన్షనల్ ఫోర్స్, ఇది ఎక్స్ యాక్సిస్, అది డీటీటా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇదే టెన్షనల్ ఫోర్స్ని నువ్వు అలా పొడిగించావు అనుకో, అది ఇంకెక్కడికో వస్తుంది, క్యూ దగ్గర టెన్షనల్ ఫోర్స్ కాంపోనెంట్. సో అదేంటవుతుందంటే యాంగిల్ అనుకో. సో ఇలా నువ్వు డ్రా చేస్తే, ఇలా డ్రా చేస్తూ వస్తే టీటా కన్నా కొంత ఎక్కువగా ఉంది. క్యూ దగ్గర టెన్షనల్ ఫోర్స్ అనేది, క్యూ దగ్గర టెన్షనల్ ఫోర్స్ కాంపోనెంట్ అనేది ఇక్కడ పీ దగ్గర ఏదైతే ఎక్స్ యాక్సిస్ రిఫరెన్స్ తీసుకున్నావో దాంతో పోలిస్తే కొంచెం యాంగిల్ చాలా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటవుతుందంటే మళ్ళీ అదే డయాగ్రామ్ని పీక్యూ, మళ్ళీ అదే డయాగ్రామ్ పీక్యూని కానీ తీసుకున్నట్లయితే, అదే డయాగ్రామ్ పీక్యూ కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా అంటే పీ దగ్గర టెన్షనల్ ఫోర్స్ ఇలా వచ్చింది, పీ దగ్గర టెన్షనల్ ఫోర్స్ అది ఇలాగ వచ్చింది, పీ దగ్గర టెన్షనల్ ఫోర్స్ ఇలా వచ్చింది. సో ఈసారి డైరెక్ట్గా ఎక్స్ యాక్సిస్ రిఫరెన్స్గానే తీసుకుంటాను టీటా. క్యూ దగ్గర టెన్షనల్ ఫోర్స్ ఇలా ఉంది, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. కానీ దాన్నే ఇప్పుడు నేను ఇంకేం చేస్తానంటే ఆరిజిన్ నుండి తీసుకోవాలి కాబట్టి ఇలా తీసుకుంటాను, ఆరిజిన్ నుండి తీసుకోవాలి కాబట్టి ఇలా తీసుకుంటాను. సో ఇప్పుడు ఏంటవుతుందంటే క్యూ దగ్గర ఇక్కడికి వస్తుంది. సో ఇదంతా ఎంత అవుతుందంటే టీటా ప్లస్ డీటీటా అవుతుంది, ఎందుకంటే నువ్వు ఎక్స్ యాక్సిస్ ఇక్కడ తీసుకుంటే డీటీటా కాబట్టి, ఓకేనా, ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే డీటీటా. సో ఈ విధంగా మనకి 2 లైన్స్ రావడం జరుగుతుంది. సో పీ దగ్గర కానీ తీసుకున్నట్టయితే ఇది ఇలా వస్తుంది. ఎందుకండి దీన్ని ఎం అనుకుంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు బిఎం బై హైపోటెన్యూస్ పీటీ. సో మరి ఇక్కడ ఎంత ఉన్నది టీ. అలాగే ఈ ట్రయాంగిల్ పిటిఆర్ఎం ట్రయాంగిల్ క్యూకేఎన్ ఉంది. సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు క్యూఎన్ బై క్యూకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ టీటా ప్లస్ డీటీటా అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఎన్ బై క్యూకే అవుతుంది. So this is the point, and moreover that is equals to ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ క్లాస్. సో ఇప్పుడు ఏంటవుతుందంటే ఆ విధంగా పీక్యూ ఆరిజిన్ నుండి కానీ తీసుకున్నట్టయితే ఎక్స్ యాక్సిస్తోనే ఎక్కడైతే, సో పీక్యూ
సో పీక్యూ దగ్గర టెన్షనల్ ఫోర్స్ ఈ విధంగా టీటా అవుతుంది. సో ఆ విధంగా క్యూ దగ్గర డి టీటా. సో మళ్ళీ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఇదంతా అవుతుందంటే టీటా ప్లస్ డి టీటా, అంటే డి టీటా ఎక్స్ట్రా యాంగిల్ డి టీటా ఈజ్ ఈక్వల్స్ ఎక్స్ట్రా యాంగిల్. తర్వాత ఇది ఆరిజినే కానవసరం లేదు. తర్వాత ఎక్స్ యాక్సిస్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నుండి తీసుకున్నట్టయితే ఇది టీ, ఇది కూడా టీఏ ఉంటుంది. ఇక్కడ నుండి ఇది కూడా టీఏ ఉంటుంది, కానీ ఇది డిఎక్స్ ఉంటుంది, ఇది డిఏ. సో ఇదంతా మళ్ళీ ఎక్స్ ఉంటుంది, మళ్ళీ ఇదంతా ఎక్స్ ప్లస్ డిఎక్స్ ఉంటుంది. సో క్యూ ఓకేనా, ఎక్స్ ట్రయాంగిల్ QXN. ఎక్స్ ఈజ్ నాట్ కంపల్సరీ ఆరిజిన్, ఓన్లీ ఎక్స్ యాక్సిస్తోనే నాట్ కంపల్సరీ ఆరిజిన్, ఓన్లీ ఎక్స్ యాక్సిస్తోనే పని ఉంటుంది. అదేవిధంగా ట్రయాంగిల్ PMZ నుండి సైన్ టీటా కానీ తీసుకున్నట్లయితే ఆపోజిట్ PM/, హైపోటెన్యూస్ PZ. ఆ విధంగా సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు PM/PZ ఎంత అవుతుందంటే T. అదేవిధంగా ఇక్కడ సైన్ ఆఫ్ టీటా ప్లస్ డి టీటా ఈజ్ ఈక్వల్స్ టు QN/QX అవుతుంది. సైన్ ఆఫ్ టీటా ప్లస్ డి టీటా ఈజ్ ఈక్వల్స్ టు QN/TA అవుతుంది. సిన్స్ QX ఈజ్ ఈక్వల్స్ టు T టెన్షనల్ ఫోర్స్ వెక్టర్ కాబట్టి ఇక్కడ టెన్షనల్ ఫోర్స్ వెక్టర్ కూడా ఇక్కడే కన్సిడర్ చేయాలి. సో ఆ విధంగా ఒకే టెన్షనల్ ఫోర్స్, ఇక్కడ టెన్షనల్ ఫోర్స్ వెక్టర్ కూడా ఇదే ఎక్స్ యాక్సిస్ కంపేర్ చేస్తాం, ఇక్కడ టెన్షనల్ ఫోర్స్ కూడా ఇదే ఎక్స్ యాక్సిస్ కంపేర్ చేస్తాం. అలా చేసినప్పుడు వచ్చేది ఇది. ఈ టెన్షనల్ ఫోర్స్ కూడా ఇక్కడే కంపేర్ చేస్తేనే, ఈ టెన్షనల్ ఫోర్స్ కాంపోనెంట్ని ఇక్కడే కన్సిడర్ చేస్తేనే నీకు టీటా ప్లస్ డి టీటా అవుతుంది. ఈ టెన్షనల్ ఫోర్స్ని ఇక్కడే కన్సిడర్, ఈ యాక్సిస్ మీద కంపేర్ చేస్తేనే టీటా అవుతుంది. సో PM ఈజ్ ఈక్వల్స్ టు T సైన్ టీటా. అదేవిధంగా QN ఈజ్ ఈక్వల్స్ టు T ఆఫ్ సైన్ టీటా ప్లస్ డి టీటా. అందునండి PM ఈజ్ ఈక్వల్స్ టు T ఆఫ్ ట్యాన్ టీటా, QN ఈజ్ ఈక్వల్స్ టు T ఆఫ్ ట్యాన్ టీటా ప్లస్ డి టీటా. PM ఈజ్ ఈక్వల్స్ టు, సిన్స్ సైన్ టీటా ఈజ్ వెరీ అప్రాక్సిమేట్లీ కాబట్టి ట్యాన్ టీటా తీసుకున్నాం. PM ఈజ్ ఈక్వల్స్ టు T ఇంటూ స్లోప్ ట్యాన్ టీటా కాబట్టి స్లోప్ ట్యాన్ టీటాని ∂y/∂x అట్ ద పొజిషన్ x అని చెప్తాం. ∂y/∂x అట్ ద పొజిషన్ x. QN ఈజ్ ఈక్వల్స్ టు T ఇంటూ ∂y/∂x అట్ ద పొజిషన్ x ప్లస్ dxగా చెప్తాం. రిజల్టెంట్ టెన్షన్ ఫోర్స్ ఎందుకండి, రిజల్టెంట్ టెన్షనల్ ఫోర్స్ కాంపోనెంట్ అట్ PQ ఎలిమెంట్. దాన్ని ఎలా చెప్తారంటే QN వల్ల టెన్షనల్ ఫోర్స్ కాంపోనెంట్ డౌన్వర్డ్స్లో, అదేవిధంగా PN వల్ల టెన్షనల్ ఫోర్స్ కాంపోనెంట్స్ డౌన్వర్డ్లో, టెన్షనల్ ఫోర్స్ కాంపోనెంట్ డౌన్వర్డ్లో. QN వల్ల టెన్షనల్ ఫోర్స్ కాంపోనెంట్ డౌన్వర్డ్లో ఎంత ఉంటుంది? QN వల్ల టెన్షనల్ ఫోర్స్ కాంపోనెంట్ డౌన్వర్డ్లో ఎంత ఉంటుంది అంటే T ఇంటూ ∂y/∂x అట్ ద x ప్లస్ dx. PN వల్ల టెన్షనల్ ఫోర్స్ కాంపోనెంట్ ఎంత డౌన్వర్డ్ డైరెక్షన్ ఎంత ఉంటుందంటే T ఇంటూ ∂y/∂x. ఆ విధంగా PQ ఎలిమెంట్ మీద రిజల్టెంట్ టెన్షనల్ ఫోర్స్ డౌన్వర్డ్ కాంపోనెంట్ ఎంత ఉంటుందంటే ∂y/∂x అట్ ద x ప్లస్ dx మైనస్ ∂y/∂x. ఆ విధంగా ∂y/∂x ఇంటూ dx మైనస్ ∂y/∂x. ఆ విధంగా ∂y/∂x అట్ ద పొజిషన్ x ప్లస్ ∂y/∂x at the position of delta x into ∂x dx minus ∂y/∂x into dx. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి రిజల్టెంట్ ఫోర్స్ F is equals to ∂y/∂x at the position dx. సో అందులో ఏంటవుతుందంటే న్యూటన్ సెకండ్ లా ప్రకారం m into a is equals to ∂2y/∂x² into y into dx. In the m and ∂2y/∂t square is equals to ∂2y/∂x² into dx into t ఉంటుంది టెన్షనల్ ఫోర్స్. సో ఇందు నుండి ఏంటవుతుందంటే
అందునండి ఏటవుతుందంటే డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు టీ బై ఎమ్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ పోతుంది. దీన్నే ట్రాన్స్వర్స్ వేవ్ కాంపోనెంట్ ఈక్వేషన్.